హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూరలో మనము నువ్వులేసి గోంగూర నువ్వుల రోటి పచ్చడి తయారు చేస్తామండి. అవునండి, రోట్లోనే నేను రుబ్బుతున్నాను. మీకు రోల్ లేకపోయినా మీరు మిక్సీలో చేసుకోవచ్చు, కానీ రోల్లో అయితే టేస్ట్ అదిరిపోతుందండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే కనుక అబ్బా ఆ టేస్టే వేరండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, గోంగూర నువ్వు పప్పు రోటి పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు ఇవైతే ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఒక చిన్న కప్పుడు నువ్వులు తీసుకున్నానండి. గోంగూర అయితే ఇది 10 రూపాయలది అనమాట, 3 కట్టలు. ఇది కోసేసి కడిగి నీట్గా రెడీగా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ వేయించాలండి, మనం వేయిందాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ముందుగా నువ్వులు డ్రై రోస్ట్ చేద్దామండి. కొంచెం వేయిస్తే సరిపోతుంది అనమాట, నువ్వులు చిటపటలాడితే సరిపోతుంది. మరి ఎక్కువగా ముదురు రంగు వచ్చేలాగా వేగక్కర్లేదు, దోరగా వేయిస్తే సరిపోతుంది. ఇలా సరిపోతుందండి, నువ్వులు ఇలా వేగితే సరిపోతుంది అనమాట. చూసారా, కలర్ మారాయి, ఇలా చాలు, మరీ మాడిపోక్కర్లేదు. వీటిని తీసేసి మనం ఎండుమిర్చి వేయిందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. కొంచెమే చాలు, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే పచ్చడి అయిపోయిన తర్వాత మనం దాన్ని మరలా నూనెలో వేపుతాం కదా. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా ఇది మాడిపోతాయి, నల్లగా కలర్ మారిపోతాయి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. తర్వాత మనం గోంగూర కూడా మగ్గించాలన్నమాట పొయ్యి మీద పెట్టి. ఇదిగోండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి, తీసేద్దాం మనం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఆయిల్ వేయక్కర్లేదు, డైరెక్ట్ గోంగూర వేసేసి మగ్గనిద్దామండి. ఎందుకంటే మనము పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మరలా తాలింపు చేస్తాము, అప్పుడు వేయొచ్చు ఆయిల్. ఇందులో వాటర్ అంతా అయిపోయే వరకు దగ్గరికి మగ్గనిచ్చేయడమేనండి గోంగూర. ఈ పచ్చిదనం అంతా పోయి ఉడుకుతుంది కదా, దీంట్లో ఉన్న వాటరే చాలు, మనం వాటర్ వేయక్కర్లేదు. ఆకు తడికి అది మగ్గిపోతుంది, ఆయిల్ వేయక్కర్లేదు, వాటర్ వేయక్కర్లేదు. ఆ వేడి కదా అలా మగ్గిపోతుంది అన్నమాట. మగ్గనిద్దాం. ఇదిగోండి, గోంగూర ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. దీంట్లో మనము వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఉట్టిదే అలా మగ్గిస్తే ఉడికిపోయింది. చూసారా. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అవనిద్దామండి. చల్లారిన తర్వాత మనము రోట్లో రుబ్బుకుందాం. రోటి పచ్చడి కదా, చల్లారనిద్దామండి. మనము వేయించి ఉంచుకున్న ఈ మిర్చి, అలాగే నువ్వులు, అలాగే గోంగూర ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి రుబ్బుకుందామండి రోట్లో. ఇదిగోండి, మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అలాగే నువ్వులు, గోంగూర ఇవన్నీ చల్లగా అయిపోయాయండి. అయితే దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది నేను తీసుకున్న ఈ పదార్థాలకి. అయితే మనం ఇప్పుడు రుబ్బు రోట్లో రుబ్బుకోవచ్చండి పచ్చడి. ఇదివరకు అయితే పెద్ద పెద్ద రుబ్బురోళ్ళు ఉండేవి కదండి, అవి వాడలేక అంటే కడగలేక హ్యాండిల్ చేయలేక పక్కన పెట్టేసాము. ఇప్పుడైతే చిన్న చిన్న రుబ్బురోళ్ళు వస్తున్నాయి ఆన్లైన్లోను. ఇది ఆన్లైన్లో బుక్ చేశారు మా పిల్లలు, ఇది 2000కి వచ్చింది. చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట, కడిగి పెట్టుకోవడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చడి రుబ్బుదామండి. ఎందుకంటే రుబ్బు రోట్లో రుబ్బిన ఆ పచ్చడి టేస్ట్ వేరే లెవెల్ కదండి, చాలా బాగుంటుంది కదా, టేస్టీగా రుబ్బేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, ముందుగా మనము ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చిలో సాల్ట్ వేస్తే త్వరగా నలుగుతుంది అనమాట. ముందు ఇవే నలగాలండి, నువ్వులైతే త్వరగా నలిగిపోతాయి. ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవి త్వరగా నలగవు. అందువల్ల మనం ముందు వీటిని రుబ్బుదామండి. కొంచెం ఇలా అడుక్కి వేసేసి మనం దీంతో ఇలా కొట్టినా కూడా బాగా నలుగుతాయి అన్నమాట ఈజీగా.
ఇదిగోండి ఎండుమిర్చి కొంచెం నలిగాయి కదా, ఇవన్నీ కొంచెం నలిగాయి. ఈ టైంలో మనం నువ్వులు వేద్దామండి. ఈ నువ్వులు కూడా నలిగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో గోంగూర వేయాలి. గోంగూర వేస్తే అది తడి వల్ల ఇవన్నీ నలగవన్నమాట. ఇవి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో గోంగూర వేసి అది కూడా 2 సార్లు ఇలాగా రబ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. చూసారా, నువ్వులు మెత్తగా పొడి అయిపోతున్నాయి. బాగుంటుందండి రుబ్బు రోట్లో రుబ్బుకున్న పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి కదా. ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసాయి. మరి మన చిన్నప్పుడు ఇదివరకు అన్నీ ఇలాగే రాతివే వాడేవాళ్ళం కదండి. రుబ్బు రోలు రోకలి, అలాగే తిరగలి, శనకాలి, వీటినే ఎక్కువ ఉపయోగించేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి మనుషులకి అంత ఓపిక ఉండట్లేదు, అంత శక్తి లేదు, అంత టైము లేదు. ఈజీగా పనులు అయిపోవాలి, ఓపిక కూడా ఉండట్లేదు కదండి. కొంచెం నలగనిద్దామండి నువ్వులు. ఇదిగోండి నువ్వులు కూడా బాగా నలిగాయి. ఇప్పుడు మనం గోంగూర వేద్దామండి. ఎందుకంటే ముందు గోంగూర వేసేస్తే అవి నలగవు, అందువల్ల లాస్ట్లో వేయాలన్నమాట గోంగూర. ఇలాగా గోంగూర పచ్చళ్ళలో మనం నువ్వులు వేయడం వల్ల ఆ పులుపు తగ్గుతుందండి. గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా, ఇది నువ్వులు వేయడం వల్ల ఆ పులుపు తగ్గుతుంది, కమ్మదనం వస్తుంది అనమాట. పచ్చడి టేస్ట్ బాగుంటుంది రెండు కలిపి. నేను వాటర్ వేయకుండా రుబ్బుతున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా అవసరాన్ని బట్టి మనం వాటర్ వేసి రుబ్బొచ్చండి. ఎందుకంటే అవి మిర్చి త్వరగా మెత్తగా అవ్వాలని నేను పొడిగానే రుబ్బాను. వాటర్ వేస్తే త్వరగా మెత్తగా అవ్వని పొడిగా రుబ్బాను అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ గోంగూర ఇందులో మెల్ట్ అవ్వాలి కదా, మరి గోంగూర ఎలాగో వెట్టగా ఉంది, తడిగా ఉంది కాబట్టి కొంచెం అందులో ఈజీగా మెల్ట్ అవ్వడానికి ఇప్పుడు వాటర్ వేయచ్చు. ముందు వాటర్ వేస్తే సరిగా నలగదని వేయలేదు. ఇదంతా ఇలాగ రుబ్బేసిన తర్వాత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. ఇది ఇలా రుబ్బేసాక మనం తాలింపు చేయొచ్చండి పచ్చడి. ఆ తాలింపులోనే దీనికి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది చిన్నగా ఉందండి, చాలా ఈజీగా ఉందన్నమాట కడుక్కోవడానికి. అదిని ఇక్కడ పైన పెట్టేసుకోవచ్చు, స్టవ్ దగ్గర గట్టు మీద. నేను అలాగే పెట్టాను, నిలబడే రుబ్బేస్తున్నాను. అంటే కొంతమంది మోకాళ్ళ నొప్పులు ఉంటే కింద కూర్చోలేరు కదా, అలాంటి వారికి ఇలా గట్టు మీద పెట్టేసుకుని రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. స్టవ్ గట్టు దగ్గర పెట్టేసుకోవచ్చు. ఇలా రోట్లో రుబ్బినవి టేస్ట్ చాలా బాగుంటాయి కదండి. మరి ఈ మిక్సీలో గ్రైండర్లో చేసిన వాటికంటే ఇవి రుచి భలే బాగుంటుంది, అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ మిక్సీలు గ్రైండర్లు వాడడమే ఎక్కువ కదా. ఈ వాడే కాలంలో పుట్టలేని పిల్లలకి ఇవి తెలియదు. అప్పుడు మన చిన్నప్పుడు ఇవే మరి అమ్మమ్మలు వీటిలోనే రుబ్బి చేసేవారు కదండి. ఏదైనా ఎన్నైనా పిండి వంటలైనా, గారెలు వండాలన్నా, బూరెలు వండాలన్నా, ఎంత పప్పు అయినా రుబ్బేసేవారు. రుబ్బు రోట్లో దంచడము, తిరగల్లో విసరడము, మసాలాలు అవి మరి పొడి చేసుకోవడానికి శనకల్లో నూరేవాళ్ళం. ఆ రోజులు గుర్తొస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది. ఈ రుబ్బురోలు వాడుతుంటే నాకు అప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి, బాల్య దినాలు, చిన్నప్పటి రోజులు. ఇది చూస్తే మీకు ఎంతమందికి మీ బాల్య దినాలు గుర్తొచ్చాయి కామెంట్ పెట్టండి. ఇది ఇంకొంచెం నలగాలి, రుబ్బుతాను నేను. ఇదిగోండి పచ్చడి మొత్తం నలిగిపోయింది. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి మొత్తం మెత్తగా అయిపోయి ఆకులన్నీ కలిసిపోయింది. దీంట్లోనూ అన్నీ ఈక్వల్గా మెల్ట్ అయిపోయాయి అనమాట, కలిసిపోయాయి. ఇలా రుబ్బేసుకున్న తర్వాత మనం తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని తాలింపు చేయొచ్చండి. మీకు కూడా గుర్తొస్తున్నాయా చిన్ననాటి రోజులు? అప్పుడు ఇలాగే ప్రతిదీ రుబ్బురోట్లో రుబ్బేవాళ్ళం కదండి. తిరగల్లో ఎసరడము, రుబ్బురోట్లో రుబ్బడము, శనకల్లో నూరడము, రోట్లో దంచడము, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా బాల్య దినాలు?
ఇదిగోండి చక్కగా మెత్తగా నలిగిపోయింది. అయితే ఈ రోలు కూడా కడిగి మనం నీళ్లు తీసుకోవచ్చు కొంచెం కొద్దిగా. అంటే గట్టిగానే రుబ్బాను నేను, చాలా ముద్దగా ఉంది. అందువల్ల ఈ రోలు కడిగి కొంచెం వాటర్ తీసుకుంటే మనకి తాలింపులో ఇది వేసినప్పుడు మిక్సీ కడిగి వేస్తాం కదా, అలాగా కడిగేయచ్చు అన్నమాట. కొద్దిగా ఈ వాటర్ కూడా మనం ఇలాగా కడిగి తీసేసుకోవచ్చు. చిన్నగానే ఉందండి, హ్యాండిల్ చేయగలుగుతాం అన్నమాట. కడుక్కోవడానికి ఈజీగానే ఉంది. ఇదిగో చూడండి, 2 చేతులతో ఎత్తేసి ఈ వాటర్ దీంట్లోకి ఇలా వేసేయచ్చు అన్నమాట. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేద్దాం. మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిని ఇప్పుడు తాలింపు చేద్దాము. దీంట్లో సాల్ట్ అయితే నాకు సరిపోయింది, మీరు కూడా చూసుకోండి. తాలింపు చేసే ముందు తాలింపుకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇవి వేసుకుంటే సరిపోతుందండి తాలింపుకి. ఇప్పుడు తాలింపు చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. తాలింపుకి ఆయిల్ వేద్దాం. ఇది నిలవ ఉండదు కదండి, మనం అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి ఒక గరిటె వేసాను నేను, సరిపోతుంది ఆయిల్ అయితేనే. మరి ఎక్కువ ఆయిల్ మనం తినకూడదు కదా. నిలవ పచ్చళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు తినేస్తాము, 1 రోజు 2 రోజుల్లో తినేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు. వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేద్దాం. వెల్లుల్లి వేగడానికి టైం పడుతుంది కదండి, అందువల్ల అవి ముందేస్తాను అన్నమాట. అవి కొంచెం వేగాక, అవి కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి, అవి కూడా కొంచెం వేగాక చూసారా కరివేపాకు వేస్తే చిటపటలాడిపోతుంది. సో దూరంగా ఉండండి, మంట కూడా తగ్గించాలి కరివేపాకు వేసినప్పుడు. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా ఎగితే సరిపోతుంది. ఎండుమిర్చి లాస్ట్లో వేసినా చూసారా మాడిపోతున్నాయి, అందుకే ఫస్ట్ వేయను నేను, లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు పచ్చడి వేసాను. ఇది కొంచెం 2 నిమిషాలు ఇలా మగ్గితే సరిపోతుందండి ఆయిల్లోను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్, ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా. ఈ నువ్వులు వేయడం వల్ల ఆ పులుపు కొంచెం తగ్గుతుంది. నువ్వుల్లో కూడా మనకి ప్రోటీను, ఫైబరు కూడా ఉంటుంది కదండి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయటండి. ఇందులో మెగ్నీషియము, ఫాస్ఫరస్, అలాగే విటమిన్లు, ఖనిజాలు మొదలగు ప్రోటీన్లు, అంటే మొక్క ఆధారిత ప్రోటీన్లు ఉంటాయట దీంట్లో. అందువల్ల ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదటండి నువ్వులు తినడం వల్ల. ఈ నువ్వులు తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయటండి. ఇది రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుందట. నువ్వుల్లో ఐరన్, జింకు, ప్రోటీను, కాపరు, మెగ్నీషియము, కాల్షియము, ఇలాగా విటమిన్ B1, B2, B3, విటమిన్ E ఇవన్నీ ఉంటాయటండి నువ్వుల్లో. అందువల్ల నువ్వులు కూడా మనం అప్పుడప్పుడు ఇలాగా కలిపి పచ్చడి చేసుకోవచ్చు. ఉట్టు నువ్వులు కూడా మనము చట్నీ చేసుకోవచ్చు. నువ్వుల లడ్డూలు, అలాగే నువ్వులతో చాలా కారపొడి ఇవన్నీ చేసుకుంటున్నాం కదండి మనం. అలాగే గోంగూర తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది కూడా మనకి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. గోంగూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K ఉంటుంది. అలాగే గోంగూరలో కూడా మెగ్నీషియము, కాల్షియము, ఫైబరు, అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు గోంగూరలో కూడా ఉన్నాయండి. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉందట. కాబట్టి మనము ఇలాగా మిక్స్ చేసుకుని మంచి వెరైటీస్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా అయిపోయిందండి, మనం డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన గోంగూర నువ్వు పప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని పచ్చడి కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే అబ్బబ్బా భలే టేస్ట్ అద్దరిపోతుందండి. మర్చిపోలేమన్నమాట ఆ రుచిని. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ దేంట్లోకైనా బాగుంటుందండి, రైస్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. అయితే మీకు రోల్ లేకపోయినా మిక్సీలో ఇదే విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.